ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యి 2 నెలలు దాటిపోయింది. అయితే హమాస్ దాడి మనం చూసాం, ఇజ్రాయెల్ ప్రతి దాడి. రీసెంట్ గా అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక మాట అన్నారు, హమాస్ దాడి చేసింది, దానికి అంతర్జాతీయంగా చాలా దేశాలు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది. అయితే ఇజ్రాయెల్ రెక్లెస్ బాంబింగ్ కూడా ఎక్కువైపోయింది గాజా స్ట్రిప్ మీద. ఇదంతా చాలా సామాన్యులకి, సివిలియన్స్ కి బాగా నష్టం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఈ విషయంలో కాషన్ గా ఉండాలని చెప్పి ఆయన హెచ్చరిక కూడా చేశారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇమీడియట్ సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ అర్జెంట్ గా హ్యూమానిటేరియన్ సీజ్ ఫైర్ పాటించాలని చెప్పి ఒక తీర్మానం పెట్టారు. అంటే ఇజ్రాయెల్ గాజా పైన ఫైరింగ్ ఇమీడియట్ గా హ్యూమానిటేరియన్, మానవతా దృక్పథంతో ఆపేయాలి, ఇమీడియట్ గా సీజ్ ఫైర్ చేయాలి అని చెప్పి దానికి ఇండియా ఫేవర్ గా ఓటేసింది. గత 2 మాసాల నుంచి ఈ ఇజ్రాయెల్ చెందిన అంశాల్లో ఇండియా ఆబ్స్టైన్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఇండియా ఇలాంటి తీర్మానంలోనే లాస్ట్ మంత్ ఆబ్స్టైన్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం, అంటే ఆప్షన్ అంటే ఓటింగ్ వేయలేదన్నమాట, కానీ ఈసారి మాత్రం తీర్మానానికి ఫేవర్గా వేసింది. అంటే ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ పాటించాలని చెప్పి ఇండియా అంటోంది.